దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్వరం వినపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచి ఎవరున్నోళ్ళు తప్ప ఎక్కడ ఉన్న బాగా వినపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు వత్సంత ప్రియమైన దేవుని విన్నారా? ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించబడిన మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక్క మాటని ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి 31 వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. బాగా చదవగలిగిన వారు ఆపకుండా చదివే. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి 31 వరకు ఉన్న భాగాన్ని. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వారి వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చారు. కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాను. అతడు రెండవ వారి వద్దకు వచ్చి చెప్పగా, అట్లే నువ్వు పోయి ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయమని చెప్పగా పోతును కానీ అతను పోలేదు. ఇద్దరు ఎవరు తండ్రి ఇష్టం ప్రకారం చేశానని వారిని అడిగారు. అందుకు వారు మొదటి వారే అని సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని యొక్క రాజ్యమునకు ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడవును ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమును మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పఠనం ద్వారా మహిమ తెలుసుకున్న యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. నీ కొద్ది మాటలు ధ్యానం చేస్తూ ఉండగా మీ పక్షముగా నిలబడింది నీ దాసుని శిలువ చోటును మరుగుపరిచి 7 ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట వచ్చి మాతో సూటిగా మాట్లాడుచు ఉండగా వెలగలుగు చెవి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనస్సయ్యా ప్రతి బిడ్డలైన వారు అనుగ్రహింపజేసి నీ రెండవ రాకడకు ఆయనతో భరించమని అతి త్వరలో పెళ్లి కుమారుడు ఎలానై ఉన్నా యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగములో దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుచున్న అంశము ఏమైనదంటే, మనము మనసు మార్చుకుని విధేయత చూపిస్తేనే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. మనము మనసు మార్చుకుని దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అనే అంశాన్ని ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకున్నాం. ఈ మాటను చూసిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడ శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పే ప్రతి ఒక్క బోధనలు కూడా ఉపమాన రీతిగా బోధించేసి వాడిగా కనపడుతున్నాడు. ఈ ఉపమానము ఎవరికి తెలియపరిచాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, మత బోధకులైన వారికి, మత నాయకులైన వారికి బోధిస్తున్నాడు. ఏమిటంటే బోధ అంటే, ఎందుకు బోధించవలసి వచ్చిందంటే, యేసు ప్రభువారి దగ్గరికి వచ్చే వారు మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఏ అధికారం చెప్పున దేవుని యొక్క వాక్యంలో బోధిస్తున్నా, నువ్వు ఏ అధికారం చెప్పున రోగులను స్వస్థపరుస్తున్నావు అని చెప్పినప్పుడు యేసు ప్రభువు నేను చెబుతాను ఎప్పుడంటే, నేను వేసినటువంటి ప్రశ్నకు మీరు జవాబు చెప్పినప్పుడు నేను తప్పనిసరిగా నేను నా ఆన్సర్ మీకు ఇస్తాను. సరే, ఏమిటి యొక్క ప్రశ్న అంటే, బాప్తిజం అనేది పరలోకం నుండి వచ్చిందా మనుషుల నుండి వచ్చిందా అని. బాప్తిజం అనేది పరలోకం నుండి వచ్చిందా మనుషులు ఎంత నుండి వచ్చిందా అని అడిగినప్పుడు
వారు మత నాయకులు ఆలోచించడం ప్రారంభించారు. పరలోకం నుండి వచ్చింది అంటే యోహాను చెప్పినటువంటి బాధలకు మీరు ఎందుకు లోబడట్లేదు అని అడుగుతాడు. అలాగే మనుషుల నుండి వచ్చింది అంటే మీకు దేవుని యొక్క భయం మీకు లేదా అని అడుగుతాడు. కనుక మాకు తెలియదు అని చెప్తామని, అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు అని మత నాయకులేదు. ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభువు వారు వారికి ఒక ఉపమానం తెలియపరిచారు. ఏమిటంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారుల్లో మొదటి కుమారుడి దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట, ఓ నా కుమారుడా, ఇదిగో మనకు ఉన్నటువంటి ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేసిరా అని చెప్పినప్పుడు అతడు నేను వెళ్ళను అని చెప్పి ఏం చేశాడంట, కొంత దూరం వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత మనసు మార్చుకుని ఆ ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పనిచేశాడు. అలాగే రెండో వారి దగ్గరికి వెళ్ళి, నా కుమారుడా, మనకునేటువంటి ద్రాక్ష తోటలోనికి వెళ్ళి అక్కడ పని చేసిరా అన్నప్పుడు, నేను వెళ్తాను అని వెళ్ళలేదు. వెళ్ళకుండా ఈదులు పోటు తిరుగుతూ ఉంది. అటువంటి అప్పుడు ఆ మాట చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇందులో ఎవరు దేవుని యొక్క చిత్తము నెరవేర్చేవాడు అని అడిగి, తండ్రి చిత్తము నెరవేర్చిన వాడు ఎవరు అని ఈ మత నాయకుడు అడిగినప్పుడు మొదటి వాడే. ఎందుకంటే మొదటి వాడు వెళ్ళనన్నాడు, కానీ మనసు మార్చుకుని అతను వెళ్ళాడు కనుక మొదటి వాడే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చిన వాడు. ఎస్, నిజమే అని చెప్పి ఏమని మాట్లాడుతున్నారు తెలుసంటే, సుంకరులను, వేశ్యలను వారు మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే ఇక్కడ చూడండి, అయితే మొదటి యొక్క కుమారుడు ఎవరు? ఈ ద్రాక్ష తోట పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ మొదటి కుమారుడు ఎవరు అంటే అక్కడ సుంకరులను, వేశ్యలకు సూచనగా కనపడుతూ ఉన్నారు. రెండవ కుమారుడు ఎవరంటే ఎవరిని పోల్చాడు? ఆ మత నాయకులతో చెప్తూ ఉన్నాడు, మీకంటే ముందుగా ఎవరెళ్తారు? సుంకరులను, వేశ్యలు ప్రవేశిస్తారన్నాడు. అంటే రెండో కుమారుడు పోలిన వారు ఎవరు తెలుసు అంటే ఈ మత నాయకుడే. ఈ మత నాయకులే దేవుని బిడ్డలారా, మీకంటే ముందు ఎవరంటారంటున్నాడంటే సుంకరులైన వారు, వేశ్యలైన వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు అని మీతో నిశ్చయముగా చెప్పుకున్నారని చక్కని ఉపమానం వారికి తెలియపరిచారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎందుకు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అంటే, క్రైస్తవులు అని పిలవబడిన వారు దేవుని యొక్క వాక్యమును విని నడుచుకున్నట్లుగా కనపడుతూ ఉన్నారు, కానీ వారు ఎంత మాత్రం కూడా నడుచుకోవట్లేదు. అలాగే ఆ మత నాయకులు అని పిలవబడుతున్న వారు, యాజకులైన వారు కూడా వారు బోధించేవారిగా ఉంటున్నారు, కానీ వారు కూడా దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవించడం. అందుకే ఈ రోజున పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అని ఖచ్చితంగా యేసు ప్రభువు చెప్పడానికి గల కారణం ఏమిటి? అసలు ఈ సుంకరులు ఎవరు, ఈ వేశ్యలు ఎవరు, వారు ఎందుకు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు అని మనం ఆలోచన చేస్తే, ఈ సుంకరి అనేటువంటి సుంకరులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే పాపాత్ములకు సాదృశ్యం. ఎందుకు పాపాత్ములు అంటే, రోమా సామ్రాజ్యంలో ఈ సుంకరైన వారు ఏం చేసేవారు తెలుసు అంటే, పన్నులు ఆ యొక్క కట్టించుకోవడానికి పాటేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం నేను పాడుకుంటాను, ఆ గ్రామంలో సుంకము పన్ను వసూలు చేయడానికి నేను పాట పాడుకుంటానని చెప్పి రోమా సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి సుంకరులైన వారు ఆ పాట పాడుకుని ఏం చేసేవారు తెలుసా? వసూలు చేయవలసిన దానికంటే అనేక రెట్లు ప్రజల మీద పన్నులు వేసి వసూలు చేసుకునేవారు. అందుకే ఆ ప్రజలైన వారందరూ కూడా ఈ సుంకరైన వారిని ఎలా చూసేవారు తెలుసంటే పాపాత్ములుగా చూసేవారు. వారితో ఎవరు మాట్లాడేవారికి కాదు, వారితో సహవాసం చేసేవారికి కాదు, వారితో భోజనం చేసేటువంటి వారికి కాదు. అటువంటి ఈ పాపాత్ములు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఏమిటి? నేను ధర్మశాస్త్రమును పట్టుకుని దేవుడికి అలా సన్నిధికి వెళుతూ ఉన్నారు, వాక్యం వింటూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా ఈ సుంకరులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి, ఇద్దరు సుంకరులైన వారు అనేక మంది ఉన్నారు, కానీ ఇద్దరు సుంకరులని జ్ఞాపకం చేస్తున్నారు. ఒకడు
లేవి అనబడిన మత్తయి అనేటువంటి వాడికి మరొక పేరు లేవి. ఈ లేవి అనేటువంటి వాడు మత్తయి. ఇతను ఎవరో తెలుసు అంటే సుంకరి. ఇతను పన్నులు వసూలు చేసుకునేటువంటి వాడు. చదువుతాను ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మొట్టమొదటి యొక్క వాటి గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఎవరు సుంకరులను వేశ్యలను పోలిన వాడు మొట్టమొదటి వాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? తండ్రి చెప్పిన మాట నేను చేయలేనాడు కానీ మరలా మనసు మార్చుకుని తోటలోనికి వెళ్ళి పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే సుంకరులైన వారు. ఈ సుంకరి మొట్టమొదటి మనం చదువుదాం ఒకసారి. యేసు అక్కడ నుండి వెళ్ళొచ్చు. సుంకపు మెట్ల దగ్గర కూర్చుని ఉన్న మత్తయి ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలోనికి భోజనములకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు ఆయన శిష్యుల యొద్ద కూర్చుండే. పరిసయ్యులు వారిని చూచి ఈ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయించుకున్నాడు. చూడండి, పరిసయ్యులైన వారు, మత నాయకులైన వారు, యోగ నాయకులైనటువంటి వారు ఎవరిని చూశారు తెలుసండి? యేసు ప్రభువుని చూశారు. యేసు ప్రభువారు ఒక సుంకరి గొత్తవారు ఒకడున్నాడు, మత్తయి అనేటువంటి. యేసు ప్రభువారు ఆ యొక్క శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు మత్తయి అనేటువంటి వారు. ఇతడు ఎక్కడున్నాడో తెలుసంటే సుంకపు వ్యక్తి దగ్గర కూర్చొని పన్నులు వసూలు చేసుకున్నారు. అటువంటి వాడిని యేసు ప్రభువారు చూసి ఏమన్నాడు తెలుసంటే నీవు నన్ను వెంబడించు అని చెప్పి ఇంటిలోనికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేస్తూ ఉండగా అక్కడ పరిచయలేని వారు వాళ్ళందరూ కూడా చూసి పాపాత్ముడైనటువంటి ఆ యొక్క మత్తయి ఇంటికి యేసు ప్రభువారు భోజనం చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు దేవుని బిడ్డ. అంటే ఇతడు పన్నులు అనేక రెట్లు వసూలు చేసేటువంటి వాడే. అనేక రెట్లు వసూలు చేసి ప్రజలందరి దృష్టిలో ఒక పాపాత్ముడిగా ఉన్నటువంటి వాడు ఎవరు తెలుసు అంటే మత్తయి. అటువంటి వాడు దేవుని యొక్క పిలుపును అందుకుని దేవుని యొక్క మాటను అందుకుని వెంటనే అతను ఏం చేస్తాడో తెలుసు అంటే తన క్రియలన్నీ విడిచిపెట్టాడు. తన ప్రవర్తనను కూడా విడిచిపెట్టి దేవుడు ఏ మాట చెప్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏ పని చేయమంటే ఆ పని చేశాడు. ఏ మాటలు మాట్లాడమంటే ఆ మాటలు మాట్లాడాడు. కానీ అంతకు ముందు ఉన్న లక్షణాలన్నీ కూడా విడిచిపెట్టాడు. అంటే తన మనసంతా కూడా మారిపోయింది. దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు పాపములతోను అపరాధములతోను నీవు లోకములో నువ్వు సుంకము పొందుదారుడుగా నిన్ను చూసి అసహించుకునే జీవితం జీవిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలుచుకుని ఆయన రక్తము చేత నిన్ను కడిగి ఏం చేస్తాడు తెలుసా? ఆయన రూపాన్ని, ఆయన యొక్క శరీరాన్ని నీకు ఇస్తూ ఉంటే నీ మనసు మారిందా? ఆలోచన చేయి. నీ మనసు మారిందా? ఇంతకు ముందు నీ మనసు అంతా చెడు తలంపులు, నీ ఆలోచనలు కూడా చెడు తలంపులే, నీ క్రియలు, నీ యొక్క పద్ధతి, నీ నడవడిక ఇవన్నీ కూడా మనుషులు అసహించుకునేటువంటి జీవితం కలిగి ఉన్నావు. ఈ రోజున నువ్వు క్రీస్తును కలిగిన తర్వాత నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? నీ మనసు మారి దేవుడు నీకు చెప్పిన పని చెప్పులు చేసినప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. చూడండి, ఎంతకుముందు ఇతను పన్నులు వసూలు చేసుకునేవాడు. అయితే ఎలా తెలుసు అంటే రెట్టింపు పన్నులేసి ప్రజల దగ్గర ఏం చేసేవాడు తెలుసు? ఒక పాపాత్ముడు అనేప్పుడు బిరుదు పొందుకున్నవాడు ఎవరు తెలుసు అంటే మత్తయి. అటువంటి మత్తయి దేవుడి యొక్క మాట, దేవుడు పిలుచుకుని అతను పని అప్పగించినప్పుడు అతను ముందుగా అతను దేవుడు పనిచేసిన వాడు కాదు, తన ఇష్టానుసారమైన జీవితం జీవించిన వాడే. కానీ దేవుడు తన పని అప్పచెప్పినప్పుడు దేవుడు యొక్క పిలుపుని అందుకున్న తర్వాత తన మనసు మారిపోయి ఏ మనసు మారింది తెలుసు అంటే క్రీస్తు యొక్క మనసు అతనిలోకి వచ్చేసింది. క్రీస్తు యొక్క మనసు దయగలిగిన మనసు,
క్రీస్తు యొక్క మనసు క్షమాపణించే మనసు, క్రీస్తు యొక్క మనసు సమాధానపరిచే మనసు, క్రీస్తు యొక్క మనసు దయ చూపించే మనసు ఎవరికి వచ్చేసిందో తెలుసా అంటే భక్తికి వచ్చేసింది. మరి ఈ రోజున నీవు లోకంలో తిరుగుబాటుతూ ఉన్నప్పుడు నువ్వు కఠినమైన మనసు కలిగినటువంటి వాడు, దోషకరమైన మాటలు మాట్లాడేటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క పిలుపు అందుకున్న తర్వాత నీ మనసు మారిందా? రక్షణ పొందినంత మాత్రాన మనం పరలోక రాజ్యంలో కూర్చోబెట్టి ప్రభు యొక్క శరీరాన్ని భుజించినంత మాత్రాన మన పరలోక రాజ్యంలో మనం కూర్చోము. మనం ఏం చేయాలో తెలుసంటే మన మనస్సు మార్చుకునేటువంటి వారిగా ఉండాలి. క్రైస్తవ్యము అంటే మత మార్పిడి కాదు, కానీ మనస్సు మార్పిడి. ఈ మనసును మనం మార్చుకున్నప్పుడే మనము పరలోక రాజ్యంలో ఉంటాము. కానీ మనసు మారకుండా ఆనాడు మత నాయకులు మరి పరిశుద్ధ గ్రంథములు చేతపుచ్చుకుని ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసేటువంటి వారిగా ఉన్నంత మాత్రాన దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి ఆ యొక్క తెల్లని వాటితో బాగా వస్త్రములు వేసుకుని దైవ సన్నిధిలో మనం నిలబడినంత మాత్రాన పరలోక రాజ్యంలో మనం ప్రవేశించు. ఏమో తెలుసా, మనస్సు మారాలి, బ్రతుకు మారాలి, మాటలు మారాలి, క్రియలు మారాలి, నీ పనులన్నీ కూడా మారిపోవాలి. ఎంతకు ముందు నువ్వు సారా ముగ్గురే జీవితం నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు క్రీస్తుని కలిగిన తర్వాత నీవు చేయడానికి అనేకమైన పనులు దేవుడు సిద్ధపరిచాడు. పని మారిపోవాలి. ఎంతకు ముందు నీవు వేరే వేరే పనులు చేసినటువంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉండవచ్చు. అది దేవుని యొక్క దృష్టిలో పాపము చేత నింపబడినటువంటి పనులు అయిపోవచ్చు. దాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు చేసేటువంటి వారి కలిగి ఉండాలి. మనం అన్ని పనులు చేసుకుంటాము, కానీ దేవుని యొక్క పనులు వచ్చేటప్పటికి దేవుని పని మనము చేయము. మన విడవైన వారు కూడా చేయలేము. దేవుని ఉండాలి. మనము కాలుకు పాట పాడుతూ ఉంటాం. ఏంటో తెలుసా? నీ బిడ్డలు సేవకు ఏమంట మాట్లాడరే ఊర్లు పెట్టుకుని నీ బిడ్డలు సేవకు ఇచ్చినవా అక్కడితోనే ఆగిపోతాను. నా బిడ్డలను దేవుని యొక్క పనికి ఇస్తానన్న వాడు ఎవరైనా ఉన్నారా? అయ్యో నా పిల్లలు దేవుని పని ఏదో కూలిపోయి పోతానండి. ఇచ్చేవాళ్ళు ఎదుటోళ్ళు చూపించడమే. నీ బిడ్డను దేవుని యొక్క పనికి, నీ బిడ్డను దేవునికి పనికి అప్పగించు. అది ఎప్పుడు కూడా పాఠాలుగా ఉంటుంది. మనము కొన్ని నడవడి కూడా దేవుని యొక్క పని మాత్రం మనం చేయడానికి ఇష్టపడము. అందుకే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయ్యే, నువ్వు పాపాత్ముడే నీ జీవితంలో జీవిస్తూ ఉన్నావు. ఈ రోజు నువ్వు నాకు కావాలి, నువ్వు నా పని చేయాలి అని అడిగినప్పుడు మత్తి తన పనిని విడిచిపెట్టి ఏం చేశాడో తెలుసా? దేవుడు తనకు అప్పగించిన పని కొరకు సమస్తమును కూడా ఆ యొక్క దుర్వ్యాపారము అయిపోయి అనబడిన ఆ సుంకపు ఆ కొత్తదారుడి యొక్క పనిని విడిచిపెట్టాడు. దేవుడి యొక్క పని చేయడానికి ముందుకొచ్చి మరొక వ్యక్తున్నాడు. నువ్వు సుంకపు గుర్తుదారుడు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరో తెలుసా? చక్కయి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి మనకు కనపడుతూ ఉంది. ఇతడు ఈ మత్తయి కపెర్నహూముకు సంబంధించిన వాడు, కపెర్నహూము యొక్క ప్రాంతానికి సంబంధించిన వాడు. ఈ సుంకరి మానవ ద్వారా అనేక మంది సుంకరైన వారు యేసు ప్రభువు యొద్దకు నడిపించబడ్డారు. చూసారు ఎంత చక్కని మాటలు చూడండి. అతని జీవితం మార్చుకోవడం ద్వారా అనేక మంది పాపాత్మలు ఉన్న సుంకరైన వారు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి భోజనము చేయటం పరిసయ్యులైన వారు చూశారు. అయితే ఒక పాపాత్ముడు తన మనసు మార్చుకుంటే, యేసు క్రీస్తును చేర్చుకుంటే, అనేక మంది పాపాత్ములు కూడా ఏం చేస్తారు? యేసు వద్దకు వచ్చి వారు కూడా మనసు మార్చి కూడా ఏం చేస్తారు? క్రీస్తుని అంగీకరించిన వారిగా, క్రీస్తు యొక్క ప్రేమను ధరించుకున్న వారిగా, క్రీస్తుతో సహవాసం చేసేటువంటి వారిగా మారిపోతారు. ఎప్పుడు తెలుసా? ఒక పాపాత్ముడు మనసు మార్చుకున్నాం. ఈ రోజున నీవు పాపిగా జీవించిన నీవు, అన్యాయం ఈ లోకంలో నడుచుకున్న నీవు, దుర్మార్గంగా నడుచుకున్న నీవు, దేవుడు నిన్ను పిలుచుకున్న తర్వాత నీ దుర్మార్గతను విడిచిపెట్టాలి. నీ అన్యాయాన్ని బ్రతుకులు విడిచిపెట్టాలి. నీ అక్రమాలు విడిచిపెట్టాలి.
నీతిమంతుడిగా జీవించడం ప్రారంభించినటువంటి వారుగా, అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, రెండవ మనం చూసినప్పుడు జక్కయి ఇతని యొక్క జీవితం, ఇతను కూడా సుఖము పొందుతారుడే, ఇతను కూడా సుఖనుడే, ఇతను పనులు వసూలు చేసేవాడే. అటువంటి వాడిని యేసు ప్రభువారు అతను చూసి, దేవుడు నేను ఎంట ఉండవలసి వచ్చిందని, భోజనం చేయవలసి వచ్చిందని వచ్చినప్పుడు అక్కడ బయట ఉన్న వాళ్ళందరూ, మత నాయకులు అందరూ కూడా చూసి, పాపాత్ముడైనా సుఖాన్ని పొందుతారుడైనా జక్కయ్య ఇంటికి యేసు ప్రభువారు వెళ్తున్నాడు. ఇతను పాపాత్ములకు ఇతనికి సహవాసం ఏర్పడింది అని అతను చూసిన వారందరూ కూడా వారిని పాపాత్ములకు ఎంచుకునేటువంటి వారు. అయితే యేసు ప్రభువారు అతని యొక్క ఇంటిలోకి ప్రవేశించినప్పుడు అతని జీవితం అంతా కూడా మనసు మారిపోయింది. ఎంతకు ముందు ఒక వంతుకి అనేకమైన వంతులు పనులు వసూలు చేసేవాడు. ఇతని జీవితం అంతా కూడా పాపముతోను అపరాధములతోను అనేక మంది ద్వేషించేటువంటి జీవితం కలిగినటువంటి వాడు జక్కయ్య. యేసు ప్రభువాన్ని చేర్చుకున్న తర్వాత తన మనసు మారిపోయింది. తనకు తెలియకుండానే మారిపోయి యేసు ప్రభువు ఇంట్లో కూర్చున్నప్పుడు అక్కడ ఏమి మాట్లాడుతున్నా తెలుసా? ఒకవేళ నేను అనేకుల దగ్గర తీసుకున్న దానికంటే 4 రెట్లు నేను అనుభవించేస్తాను. నేను నాకు ఆస్తులు సగభాగమంతా కూడా పేదలకు పనిచేస్తాను. మరి ఇంతకు ముందు కఠినముగా ఎవరైనా పన్ను చెల్లించకపోతే అన్యాయంగా ఇంట్లో ఉన్న సామాన్యులకు లాక్కొచ్చేటువంటి జక్కయ్య ఏమంటాడు తెలుసా? నా ఆస్తిలో సగభాగాన్ని పేదలకు ఇచ్చేస్తాను. మరి ఇది మనసు మారమంటది, మనసు మారమంటది. ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్న వాళ్ళ దగ్గర అయ్యో నన్ను క్షమించాలి లేదు, వారికి నేను మరలా 4 రెట్లు నేను మరలా ఇచ్చేస్తాను. చూడండి, యేసయ్య పాదములు ఎందుకు కూర్చున్నాడు? మనసు మారమంటది. ఇంకా అతను అన్యాయపు జీవితం కనబడట్లేదు, అతను అక్రమాలు కనబడట్లేదు, అసహించుకునే జీవితం లేదు. ఎప్పుడు తెలుసా? అతను మనసు మారిపోయింది. అందుకే యేసు ప్రభువారు మారిన వారిని చూసి యేసు ప్రభువారు ఆ మత నాయకులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటున్నాడు దేవుని బిడ్డ. ఈ రోజున మనం చూస్తే అక్రమాలుగా నడుచుకున్నటువంటి వారు, రౌడీలుగా నడుచుకున్న వారు, వ్యభిచారం చేత నడుచుకున్న వారు, దోషకరమైన మాటలు మాట్లాడుతూ జీవించిన వారు, ఈ రోజున వారు బ్రతుకు మారిపోయింది. మారిపోయి క్రీస్తుని వెంబడిస్తున్నారు. దేవుని యొక్క పని వారికి ఒక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆ పనిలో వారు కూడా ముందుకు కొనసాగుతున్నారు. వారిని బట్టి అనేక మంది దేవుని ఎదుగు నడిపించినటువంటి వారు. ఈ రోజున నీవు దుర్మార్గుడు కాదేమో, అన్యాయస్తుడు కాదని అనుకుంటున్నావు. నీ మనసు మారిందా? నువ్వు అన్యాయంగా నడుచుకుంటున్నావు అనే సంగతి నీకు తెలుసు. అయినప్పటికీ నువ్వు అన్యాయంగా నడుచుకోవడం మానట్లేదు. బూతులు మాట్లాడుతూ ఉన్నావు, అది నీకు తెలుసు. బూతులు మాట్లాడడం మానట్లేదు. అసూయతో నువ్వు మెసులుతూ ఉన్నావు, అది నీకు తెలుసు. అసూయ విడిచిపెట్టట్లేదు. స్వార్థంలో నడుచుకుంటున్నావు, స్వార్థంలో విడిచిపెట్టట్లేదు. ఇంకా నీ మనసు ఏం మారింది? నీ బ్రతుకేం మారింది? నీ క్రియలే మారి నువ్వు పరలోక రాజ్యం ఎదుర్కొంటావు, నరకంలో కూర్చున్నావు. అవునా లేదా? మాట్లాడలే. మనసు మార్చుకోకపోతే మనము పరలోక రాజ్యంలో ఉండబెట్టి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నరకంలోనే కూర్చున్నాం. జాగ్రత్త ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకే ఈ రోజున తన యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఒకటి సుంకరులు ఎక్కడ ఉంటారు? పరలోక రాజ్యంలో ఉంటారు అంటున్నారు. అంటే దేవుని యొక్క వాక్యం ఎరగక వీళ్ళు ఎవరితో కూర్చొని తెలుసంటే, వారిని ఎవరితో కూర్చోడంటే విగ్రహారాధికులు. వారు మూర్ఖులు, వారు ఎవరి మాట వినరు. అటువంటి వారు విగ్రహారాధికులు ఈ రోజున దేవుని నమ్మి దేవుని యొక్క మార్గంలో వారు నడుస్తున్నట్లుగా క్రైస్తవులు నడక. వారు ముందు కూర్చుంటారు పరలోక రాజ్యంలో, నీవు ముందు కూర్చున్నారు.
నేను 30 సంవత్సరాలు అయితే బాప్తీసం తీసుకుని నేనే ముందు కూర్చుంటాను అనుకుంటున్నావేమో. ఈ మనసు మారకపోతే సంవత్సరం క్రితం బాప్తీసం తీసుకుని దేవునికి చిత్తం చెప్పులు నడుచుకున్నటువంటి వాడే పరలోక రాజ్యంలో కూర్చున్నాడు. కానీ నువ్వు 30 సంవత్సరాలు అవని 50 సంవత్సరాలు అవని బాప్తీసం తీసుకుని నీ మనసు మారకపోతే, నీ బ్రతుకు మారకపోతే, నీ క్రియలు మారకపోతే, నీ తలపులు మారకపోతే నువ్వు నరకంలోనే ఉంటావు. ఖచ్చితంగా చెప్తున్నాడు యేసుప్రభు. ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నాడు. నిశ్చయముగా సుంకరులను వేశ్యలను పరలోక రాజ్యంలో వరుగుదరని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అతను నాయకుడితో చెప్తున్నాడు. ఈ రోజున మనతో కూడా చెబుతున్నాడు. సుంకరుల వలె ఉన్న నీవు అన్యాయస్తుడిగా, అపరాధం చేసేవారిగా, స్వార్థపరులుగా ఉన్న మనలను ఆనాడు చక్కెరను పిలిచినట్లుగా, మత్తయిని పిలిచినట్లుగా ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉన్న యేసుప్రభువును పిలిచి ఆయన పనులు చేయడానికి దేవుడికి ఒక పని అప్పగించాడు. ద్రాక్షతోటలుగా దేవునికి పరలోక రాజ్యము, దేవునికి మందిరము నీకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని చేస్తున్నావా? ఒకవేళ నీకున్న పనులు బట్టి చేయడన్నా కానీ నువ్వేం చేయాలి? మరలా దేవునికి పని చేయడానికి మనసు మార్చుకోవాలి. నీ పనిని వాయిదా వేసుకోవాలి. ఎందుకో తెలుసా? నీవు దేవునికి పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. అందుకే నీ పని నువ్వు చేసుకుని నా పని కూడా నువ్వే చేయి అన్నాను అనుకో, దేవుడు ఎలా చేస్తాడు? చేయడు కదా. అలాగే రెండో మాటలకు వెళ్ళిపోదాం, పూర్తికి వెళ్ళిపోదాం. రెండో మాటలకు ఇంకొకరు సుంకరులను వేశ్యలు. వేశ్యలు కూడా పరలోక రాజ్యంలో ఉంటారు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయము 2వ వచనంలో రాహాబు అనేటువంటి వేశ్య ఉంది. చదువు ఒకసారి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తోమునందు నుండి వారి రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఎంట చేరి, రాహాబు అనేటువంటి వేశ్య ఎంట చేరి. ఇది ఎవరు? రాహాబు ఎవరండి? వేశ్య. మరి వేశ్య పరలోక రాజ్యంలో కూర్చోం కదా. వేశ్యలు అంటే వ్యభిచారం చేసేవారు. వారికి భర్తలు ఉంటాయి. వారికి భర్తలు ఉండరు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఈవిడికే భర్తలు. ఏంటంట? లోకంలో ఉన్న వాళ్ళందరూ, ఎరుకో పట్టణంలో ఉన్న వాళ్ళందరూ భర్తలు ఎవరికే? రాహాబుకే. అటువంటి వేశ్యగా ఉంది. ఈ వేశ్యగా ఉన్నటువంటి ఎరుకో పట్టణంలో ఉంది. ఈమె ఆమె బ్రతుకంటే ఏం తెలుసు అంటే వేశ్యతనము అంటే వ్యభిచారం చేసేటువంటి మనసు కలిగి. అయితే ఎవరు వచ్చారు వారి ఇంటిలోనికి? వేరు చూడడానికి ఎవరు పంపించారంట? మోషే పంపించిన యెహోషువయు కాలేబు అనేటువంటి వారు 12 గోత్రికులు ఒక నలుగురు ఎక్కడికి వచ్చారు? దేవుని యొక్క దూతలు ఎవరికి వచ్చారంటే ఈ రాహాబు వచ్చినప్పుడు దేవుని యొక్క సువార్త ప్రకటించబడింది. దేవుని యొక్క సువార్త ప్రకటించబడినప్పుడు వారి మనసంతా కూడా మారిపోయింది. వేసే మనసంతా కూడా మారిపోయింది. వారితో పాపం చేయాలన్న మనసు మారిపోయింది. అయ్యో, నేను ఇప్పటి వరకు పాపినా, ఇదిగో నేను నరకంలోకి వెళ్ళిపోతున్నా, అయితే నీ పని కలిగి చేయను. దేవుడి యొక్క పని, దేవుడి యొక్క వాక్యం ఏ పని చెబుతుందో ఆ పని చేస్తుంది. అయితే ఏం పని? రక్త ఎర్రగా ఉన్న నూలుని నీ కిటికీ కట్టుకో. నేను వచ్చినప్పుడు మాతో కలిసిపోయినప్పుడు ఆమె ఎవరి గురించి చూసింది తెలుసంటే, ఈ దేవుని యొక్క దూతలు ఎప్పుడు నా ఇంటికి వస్తారా అని చూసింది. కొంతమంది విశ్వాసులు కూడా పాస్టర్ గారు ఇంటికి వస్తే బాగుండును అది ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది అయితే పాస్టర్ గారు ఇంటికి రాకుండా ఉంటే బాగుండును అని చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఉన్నారంటే నాలో ఉన్నారు. ఒకరు ఉన్నారంటే రెండో కూడా లేకుండా ఉంటారా? ఉంటారు, నాలో ఉంటారు. అలాగే ఈమె ఎప్పుడు ఈ యెహోషువ ఈ దేవుడికి దూతలను పడిన వారు మరి ఇంటికి ఎప్పుడు వస్తారు, రక్షణ మాకు ఎప్పుడు వేస్తారు అని ఎదురు చూస్తుంది. ఎందుకు తెలుసా? ఆమె మనసు మారిపోయింది. దేవుని యొక్క ప్రభావం ఏంటో తెలుసుకుంది. దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకుంది. దేవుని ఆనందం ఏంటో తెలుసుకుంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పదవుతో ఉన్న
నిజమైనటువంటి సంతోషమేమో తెలుసుకున్న ఈమె అదేమిస్తూ తెలుసా, తన మనసంతా మారిపోయి దేశంతో సహవాసం విడిచిపెట్టింది. ఎవరితో తెలిసంటే ఇశ్రాయేలు ప్రజలతో సహవాసం కోరుకుంది. మనసు మారబడ్డది, మనసు మారబడ్డది. నువ్వు ఇంతకు ముందు విగ్రహారాధనలతో నువ్వు సహవాసం కోరుకున్నావు, వ్యభిచారంతో నువ్వు సహవాసం కోరుకున్నావు, దొంగతనం చేసే వారితో సహవాసం కోరుకున్నావు, త్రాగు తాగే వారితో నువ్వు సహవాసం కోరుకున్నావు. ఇప్పుడు నువ్వు క్రీస్తు యొక్క కుమార్తెవు కనుక నీ సహవాసము, నీ క్రియలు, నీ అలవాట్లు అన్ని కూడా మారిపోవాలి. మనసు మార్చుకోవాలి. వేసుకుంటూ కాదండి. అక్కడ 4వ అధ్యాయమో 3వ అధ్యాయమో రాశాడు. మొదటి వచనంలో, ఆఖరి వచనం రాశాడు. 2వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథంలో ఆమె ఇశ్రాయేలీయులతో నివసించడం ప్రారంభించింది. ఆమెయు ఆమె యొక్క కుటుంబము ఉందా? ఎంతో వచ్చిందో ఆఖరి వచ్చిన అధ్యాయంలో యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం చదువు ఒకసారి. రాహాబును వేశ్య వేగుచుచుటకు యెహోషువ పంపిన దూతను దాచిపెట్టిన గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెయు ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. ఎక్కడ నివసించిందంట? ఇశ్రాయేలు. ఎక్కడ నివసించింది? అందరూ చెప్పండి, ఎక్కడ నివసించింది? ఒక వేశ్య దేవుడి చేత ఆశీర్వదించబడిన జనాంగము మధ్య, దేవుడితో పోరాడి గెలిచినటువంటి ప్రజల మధ్యలో నివసించేటువంటి స్త్రీగా మారిపోయింది. ఈ రోజున నీ జీవితము, నీ సహవాసము ఎలాగుంది? నీ మనసు మారితే నువ్వు ఇంకా త్రాగుబోతులు వదలట్లేదేమో, వ్యభిచారం చేసేవాడిని వదలట్లేదేమో, దొంగతనం చేసేవాడిని వదలట్లేదేమో. అంటే నీ మనసు మారలేదు. నువ్వు నరకానికి సమీపంగా ఉన్నావు, నరకానికి సమీపంగా ఉన్నావు. ఈ రాహాబు అనేటువంటి వేశ్య ఎవరితోనంట? ఇశ్రాయేలు అందరితో నివసించడం ప్రారంభించింది. నువ్వు రక్షణ పొందావు. దేవుని యొక్క ప్రజలతో నీవు సహవాసం ఏర్పరచుకోవాల్సిన నీవే ఎవరితోనూ? అన్యులతోనూ, విగ్రహారాధనతోనూ, వారితో నీకు సహవాసం నీకు ఎందుకు? నువ్వు పాపాత్మలు జీవించడం ఎందుకు? నువ్వు నరకంలోకి వెళ్ళి కూర్చోవడం ఎందుకు? ఆ యొక్క యాతన పడడం ఎందుకు? దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు రావడం ఎందుకు? ఆలోచించే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆమె గురించి మనం ఆలోచన చేస్తే లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువు కూర్చుని సీమోని దగ్గర కూర్చున్నాడంట. భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభువు యొక్క పాదం ఎదుగు కూర్చుని ఆమె కన్నీరు కారుస్తూ తన వెంట్రుకల చేత ఏం చేస్తుంది? ఆయన పాదంలో తుడుస్తుంది. అక్కడ చూసిన వారందరూ ఏమంటారు తెలుసా? ఇదేంటి? ఒక పాపాత్మురాలు, ఒక పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి యొక్క పాదంలో పట్టుకుని కూర్చోవడం ఏంటి? లేవు, నా సహవాసం ఇంతవరకు ఆ యొక్క వేసిగానే ఉన్నది. కానీ ఇప్పుడు నా సహవాసం ప్రభు యొక్క పాదముల యొక్క కూర్చొని నేర్చుకునేటువంటి వారిని, ప్రభు యొక్క పాదముల యొక్క కూర్చుని నా మనసు, నా క్రియలు, నా తలంపులు, నా ఉద్దేశములు, నా ఆలోచనలు అన్ని మార్చుకుని నేను పరలోక రాజ్యంలో నేను కూర్చుంటాను. ఎంత గొప్ప మనసు ఇది! ఈ రోజున నీ జీవితంలో దేవుని చేత పిలుపునందుకున్న నీవు, దేవుని యొక్క రక్తం చేత కడగబడిన నీవు ఏమి కోరుకుంటున్నావు? నీ సహవాసం ఏమైంది? నువ్వు పర్వత రాజ్యంలో కూర్చోవాలి అంటే కనుక నువ్వు రక్షణ పొందినంత మాత్రాన, బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన పర్వత రాజ్యంలో మనం కూర్చోబెట్టి మన మనస్సు మారాలి.
అందుకే ఒక పాట పాడుకున్నాం, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే. ఏ మనసు ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి? మారిన మనసు ఇవ్వాలి. మారిన మనసు ఇస్తే దేవుడు మనం అసహించుకుంటాడు తప్ప మనం ప్రేమించలేదు. పాట పాడతాం కానీ మారిన మనసు దేవునికి ఇవ్వాలి అనేటువంటి తలంపులు, ఆలోచన మనం కలిగి ఉండాలి. ఏ మనసు మనం దేవునికి ఇస్తున్నాం? నువ్వు చనిపోతే నీ మనసు మారిన మనసా మారిన మనసా? ఎప్పుడైనా గమనించమ్మా, నువ్వు పాపములతోను మారిన మనసుతోను అయోగ్యమైన మనసుతో నువ్వు చనిపోతే ఆ మనసు దేవునికి అక్కర్లేదు. దేవుడిని తీసుకోడు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంతే. కనుక దేవుడిని పెట్టాలి. ఇక్కడ మనం చూసినప్పుడు మరొక స్త్రీ ఉంది, సమరయ స్త్రీ. ఆమెకు భర్త లేడు, 7 భర్తలతో ఉందంట. ఆమె యేసు వారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు విని దేవుడిచ్చినటువంటి వాక్యము చేత ఆమె మనసంతా కూడా మారిపోయింది. తన కడవను విడిచిపెట్టింది, సమరయ పట్టణానికి వెళ్ళింది. సమరయులందరినీ కూడా యేసు భార్య అందుకు నడిపించింది. ఎవరండి అందరూ? ఎవరండి? రాహాబు అనేటువంటి వేశ్య కుటుంబాలంతటిని కూడా దేవుని యొక్క సన్నిధికి నడిపించి ఆ కుటుంబాలందరినీ కూడా రక్షించుకుంది. ఎరుకో పట్టణం అంతా కూడా ఏమైపోయింది? నాశనం అయిపోయింది, కాలిపోయింది. దేవుని బిడ్డ, కానీ ఆ పట్టణంలో ప్రజలందరూ కూడా కాలిపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి రాహాబు అనేటువంటి వేశ్య తన కుటుంబాన్ని ఆ మొక్కని రక్షించబడ్డం కాదు, కుటుంబాన్ని అంతటిని కూడా ఆమె మనసు పొందింది, మనసు మార్చుకుంది. కుటుంబం యొక్క మనసంతా మార్చి దేవుడి దగ్గర నడిపించింది. దేవుడి యొక్క ప్రజలతో, దేవుడి యొక్క దూతలతో, దేవుడి యొక్క యాజకులతో సహవాసం కోరుకుంది. ఆమె జీవితం అంతా కూడా నిత్య జీవానికి వారసులైపోయింది. ఈ రోజు నీ జీవితంలో దేవుడి యొక్క ప్రజలతో నీకు సహవాసం ఉంటుందా? దేవుడి యొక్క యాజకులతో నీకు సహవాసం ఉంటుందా? నేను పాస్టర్ గారితో ఎప్పుడు మాట్లాడండి, ఏదైనా మాట్లాడితే నేను నీకే చెప్తాను, నువ్వు పాస్టర్ గారు చెప్పు. ఏంటంట? నువ్వు ఎప్పుడు పాస్టర్ గారితో మాట్లాడు. పలానా సోదరులు పలానా మాట్లాడు అసలు చెప్పండి. ఈ సోషల్ కంటే మా ఇంటి పక్కన ఉండే మంచోడండి. ఎవరంట? నీ ఇంటి పక్కన ఉండే మంచోడు. దెయ్యానికి సహవాసం కుదురుతుంది. ప్రభువును దేవుని వింటారా? మనం ఏముండాలి? క్రీస్తుని కలిగినప్పుడు క్రీస్తు యొక్క మనసు నీలోనికి రావాలి. వేశ్యలకు క్రీస్తు మనసు పొందుకున్నారు, వారు మనసు మార్చుకుని దేవునికి స్వారూప్యాన్ని పొందుకున్నారు. అలాగే అన్యాయంలో వసూలు చేసినటువంటి సుఖమైన వారు కూడా మనసు మార్చుకుని దేవుడితోనూ దేవుని యొక్క ప్రజలతో సహవాసం ఏర్పాటు చేసుకున్నారు. మరి నువ్వు ఎంతో లోకంలో నేను అన్యాయస్తుడిని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను తాగుబోతుని కాదు, నేను బూతులు మాట్లాడేవాడిని కాదని చెప్పుకుంటాను. నీవు నీ మనసు ఎలా ఉంది? నీ సహవాసం ఎవరితో ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా ప్రియమైనటువంటి దేవుని పెట్టారా? నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు కూర్చోవాలి అంటే నీ మనసు అంతా కూడా ఎలా ఉండాలి? మనసు మార్చుకుని ఉండాలి. అందుకే సుబ్రహ్మణ్యం చక్కని ఉపమానంతో చెప్పండి. మొదటి మనుషులు ఒక మనుషునికి 2 కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మొదటి కుమారుడికి ఇదిగో మన ద్రాక్ష తోటలోకి వెళ్ళి నువ్వు పరిచయం. దేవుని యొక్క ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క పరిచయం. దేవుని పరిచయం అంటే స్వార్థం ప్రకటించడం కాదు, జాతకత్వం ఉంటే కాదు. దేవుని యొక్క పని అంటే దేవుని మందిరం కడిగే పని. లేకపోతే దేవుని యొక్క మందిరం ఏ పని తుడిచే పని కావచ్చు, వాయించే పని కావచ్చు, పాటలు పాడేటువంటి పని కావచ్చు, ప్రార్థన చేసేటువంటి పని కావచ్చు, ఏదైనా సరే దేవుని యొక్క తోటలో పనే. ఆ పని చేస్తున్నావా? నేను చేయను. వారు మనసు పొందిన వాడైతే, మనసు మార్చుకున్న వాడైతే చేయగలగా చేస్తాడు. మనసు మారని వాడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ రెండో వాడు ఉన్నాడు. అక్కడ రెండో కుమారుడు గురించి, రెండో కుమారుడు దగ్గరికి వెళ్ళాలని మాట చెప్పాడు. మొట్టమొదటిగా మనసు మార్చుకున్నవాడు ఎవరు? సుఖమైన వారు, వేసరైన వారు. వాడు మనసు మార్చుకుని దేవుని అప్పగించిన పని వారు చేశారు. అందుకే వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. 2 కుమారులు, ఒక చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. అతను బంధువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తన మనసు మార్చుకుని తండ్రి ఇంటికి వచ్చి తండ్రికి
అప్పగించిన పని చేశాడు. కొంతమందికి ఎన్ని జరిగిన బుద్ధి రాదండి. కొంతమందికి శ్రమ వచ్చినా బాధలు వచ్చినా దేవుని యొక్క మాటకు అవిధేయతగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్ని జరుగుతూ ఉన్నాయి కానీ మనసు మారదు. కొంత ఆ తప్పిపోయిన కుమారుడు పందులతో దగ్గర గుర్తు తెచ్చుకోవాలి. దేవుని విడిచిపెట్టి తిరిగితే పందులతోటే మన గతి తినాలి. అది కూడా చెప్తున్నా దేవుని బిడ్డ. వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకుని ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంటికి వచ్చి, తండ్రి నీ కుమారుని పిలుచుకుంటే నేను యోగ్యుని కాదు, పాత్రుని కాదయ్యా, నన్ను కూడా నీ పరివారం అక్కడిగా చేర్చుకోండి. తండ్రిని బ్రతిమలాడాడు. మరలా తండ్రి అప్పగించిన పని చేసుకుంటూ మందిరం. ప్రియమైనటువంటి వారు, మనసు మార్చబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క పని వారు చేసి వారు పర్వత రాజ్యానికి వారసులుగా ఎంచబడ్డారు. అపోస్తులైన పౌలు అతను దోషకుడును, అంతకుడును, అతను పాపులోనే ప్రధానమైన ఈ యొక్క అపోస్తులైన పౌలు తన మనసు మార్చుకున్నాడు. క్రీస్తు దర్శించిన తర్వాత దేవుడు అప్పగించిన పని అతను చేశాడు. దేవుడు నా కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని నేను పొందుకుంటున్నాను, నా కొరకు సిద్ధపరిచిన నిత్య జీవ కిరీటాన్ని నేను పొందుకుంటున్నాను అని చెప్పగలిగాను. ఈ రోజున నీ జీవితంలో నువ్వు బ్రతికుండగా నేను పరలోక రాజ్యంలో నేను కూర్చుంటాను అని నువ్వు చెప్పాలి అంటే నీ మనసు మారిందా లేదని నువ్వు చూసుకో. నీ మనసు మారకపోతే ఈ వాక్యం విన్న తర్వాతైనా నీ మనసు మార్చుకోకపోతే కనుక నువ్వు తప్పనిసరిగా నరకంలోనే ఉంటావు. నువ్వు దేవునికి చిత్తమును నెరవేర్చేవాడు కాదు. దేవునికి చిత్తమును ఎవరు నెరవేర్చుకోవడం తెలుసంటే ఎవరు మనసు అయితే మారుతుందో, ఎవరు మనసు అయితే మార్పు చెందుతుందో వారే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారు. లేకపోతే తన చిత్తాన్ని వారే నెరవేర్చుకోవడానికి చేస్తూ ఉంటారు. తన ఆలోచన తానే నెరవేర్చుకోవడానికి చూసేవారు ఎవరు అంటే ఆ పరిచయులు రెండవ కుమారుడు. ఈ రెండవ కుమారుడికి ఏమనంటే, నా కుమారుడా ఇదిగో ద్రాక్ష తోటలోకి వెళ్ళి పంచు. ఏమన్నాడు? ఇంట్లో ఏమన్నాడు? వెళ్ళి పని చేయమంటే ఏమన్నాడు? నువ్వు అనుకున్నా చదువు అర్థమవుతుంది. మొదటి కుమారుడు ఏమన్నాడు? నేను వెళ్ళనన్నాడు. వెళ్ళి మనసు మార్చుకు వెళ్ళి పనిచేశాడు. రెండో కుమారుడు పని చెప్పగానే వేస్తాడు. ఆయన ఏం చేశాడు? ఇది కొంతమంది కొడుకులు ఉంటారు, ఆయన పదార్థం చెప్తే ఇదే పని చేస్తారంటే చేయడు. మన చేసుకోవాలి, మన తండ్రులే చేసుకోవాలండి. ఎందుకంటే ఈ కుమారుడు ఎటువంటి వ్యాసనానికి కలిగిన కుమారుడు, వ్యాసనాన్ని కలిగిన వాడు తండ్రి చెప్పిన మాట చెప్పులు చేయడు. దేవుడి యొక్క మాట చెప్పులు ఎవరు చేస్తారు తెలిసి అంటే ఎవరు చేస్తారు? వ్యాసనాన్ని కలిగిన కుమారుడు చేయడు. మనసు మార్చుకున్న కుమారుడు. తండ్రి మాట చెప్పులు చేస్తే ఆశీర్వాదం ఉంటుంది. తండ్రి మాట చెప్పులు చేస్తే నేను దేవుని యొక్క రాజ్యంలో నేను నిరంతరం ఆనందించగలుగుతాను. తండ్రి మాట చెప్పులు చేస్తే నేను ఆశీర్వాదములకు వారసులుగా ఉంటాను అని వాడు ఎవరు తెలిసి మనసు మార్చుకున్నవాడు. మరి అనుకుంటున్నారా? ఈ రోజున కుమారుని గురించి తల్లిదండ్రులకి ఆధ్యాత్మికలు వచ్చేస్తున్నాయి, తల్లిదండ్రులకి బీపీలు వచ్చేస్తున్నాయి, శుభ్రం వచ్చేస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఎలాగెత్తికెళ్ళిపోయావు, మనకు బాగా ఎదుగున్నావు కదా అంటే ఓ సోదరు అంటది, ఏం చేయమంటే మా కుమారు అసలు మాట్లాడలేదండి. ఓ తండ్రి నువ్వే మనకు బాగా ఎదుగున్నావు, ఏం తిరగైపోయావు, ఏం చెప్పమంటే నా కుమారు మీద ట్యాక్స్ అయిపోయిందండి. ఆ పిల్లల్ని పెంచిందినే చాలా కష్టమంటే ఆ కుమారుడు మాట వినకుండా చెప్పిన మాట చెప్పిన చేయకుండా ఉంటే తల్లిదండ్రులకు ఆనందం ఉంటుందా? మాట్లాడరే. తల్లిదండ్రులుగా వారికి అటువంటి బీపీలు పెరిగిపోతున్నాయి, షుగర్లు తెచ్చేసుకుంటున్నారు, బీపీలు తెచ్చేసుకుంటున్నారు. మన పరమ తండ్రికి కుమారుడిగా కుమార్తెలో ఉన్నప్పుడు న్యాయ మాట చెప్పి నువ్వు చేయకపోతే ఆయనకి ఎంత టెన్షన్ రావాలి మీద, ఆయనకి బీపీలు షుగర్లు రావండి, ఆధ్యాత్మికలు రావండి, కోపం వస్తే చాలు మనం మారి బస్ అయిపోతాం. ఆయన కోపానికి మనం తట్టుకోలే. ప్రభువుకు దేవుని ఉన్నారు. ఈ పరిచయం అనుకున్నారు తెలుసా? ఈ పరిచయలు వేషధారణ తెల్ల రంగీలు వేసుకునేవారంట అప్పట్లో. రైతులో చేతి కట్టుకునేవారు, చేతులు పట్టుకునేవారు, నడానికి నల్లని దట్టి ఒకటి కట్టేసుకునేవారు.
కట్టేసుకుని మేము ధర్మశాస్త్రం ఉపదేశిస్తున్నాము. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు కుర్చీ వేయాలి, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు వందనాలు చెప్పాలి. చదువుదాము ఒక్కసారి 2 కుమారుల యొక్క జీవితం ఎలా ఉందో చదువు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోకి పెడదాం. తీతుకు రాసిన పత్రిక లేదు మళ్ళించండి, భక్తి రాసిన సుమారు 6వ అధ్యాయం వచ్చిన చదువు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు మతవాదకులు వారు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడాలని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరికి ధర్మశాస్త్ర ఉపదేశం ఏం చేస్తారో తెలుసా? వీధుల్లో వెంట బైబిల్ తీసుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. వీధుల్లో వారు బైబిల్ తీసుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు సమాజ మందిరంలో వారు ఎలా ఉంటారు? పెద్ద ప్రార్థన పనులకు కనపడుతూ ఉంటారు. ధర్మశాస్త్ర ఉపదేశించేటువంటి వారిగా కనపడుతూ ఉంటారు. కానీ వారి ఫలము వారు పొంది ఉన్నారు. అంటే వారి వేషధారులు. వారు వీధుల్లో ప్రార్థన చేయడానికి గౌరవాలు పొందుకోవడానికి తప్ప దేవునికి చిత్తము నెరవేర్చేవారు కాదు. వారు వచ్చిన వెంటనే కుర్చీ వేయాలి, వారు వచ్చిన వెంటనే వందనాలు చెప్పాలి, ఇవే ఎప్పుడు కోరుకుంటారు. కానీ దేవుడు అప్పగించిన పనిలో వారు వారికి బోధించుకుని వారి జీవితం సరిచేసుకుని దేవుడి యొక్క చిత్తము చెప్పుకుని చేస్తున్నారు లేదనేది ఆలోచన చేసేవారు కాదు నాటి పరిచయం. అందుకే తీతుకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. చూడు ఒకసారి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయమందు ఏమేంటంటే భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగునంటున్నారండి. ఎరగనటువంటి వారుగా ఉన్నారు. క్రియల వల్ల దేవుడు ఎరుగుమని ఏదో చెప్తాం. ఏమని రాశాడు అక్కడ? ప్రతి సత్కార్యము చేయుటకు ఎలాగున్నారో భ్రష్టులు మంచి కార్యం చేయడానికి ఇష్టమైన భ్రష్ట మనసుది, అసూయకరమైన మనసు. అలాగే అక్కడ ఏమన్నా మరి ఒకసారి చదువుతున్న వాక్యాన్ని, దేవుని ఎరిగిన వారుగా ఉంటారట. కానీ చాలండి, దేవుని ఎరిగినటువంటి వారు కనపడతారు చూడడానికి. ఎందుకంటే వారి చేతిలో బైబిల్ బ్యాగ్ ఉంటుంది, బైబిల్ ఉంటాయి. ఎక్కడ చూసినా ప్రార్థన చేస్తూ ఉంటారు. వీధు మూలంలో ఇంట్లో చేయడం అన్నది. ఇంట్లో తెల్లవారు లేచి సంఘము కొరకు దేవుని గమనము కొరకు ప్రార్థించే లక్షణం కూడా దానికి. ఇలా ప్రార్థన ఎక్కడ చేస్తారు? వీధులోనే. అవునందు దేవుని పెట్టాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది అందరికీ వర్తిస్తుంది. ఒక సంఘమే కావచ్చు, విశ్వాసమే కావచ్చు, యాజకులే కావచ్చు. దేవుని ఎరిగిన వారిగా ఉండడము కాదు, దేవుని ఎరిగిన వారై ఉండాలి. వారు దేవుని బిడ్డలు, దేవుని కుమార్తెలు, వారు మంచి కార్యం చేయడానికి వారు ముందుంటారు అన్నట్టు సత్కార్యం చేయడానికి భ్రష్ట మనసు కలిగినటువంటి వారిగా వెనక లాగేటువంటి వారిగా ఉండడానికి వీళ్ళు. వాడు ఎవరు తెలుసంటే వేషధారులు. ఆనాడు యూద మత నాయకులుగా ఉన్నటువంటి వారు, శాస్త్రులు, ప్రధాన నాయకులైనటువంటి వారు ఎలాగుండేవారు తెలుసంటే అగ్రస్థానాలు కోరుకునేవారు. వాళ్ళకి ముందుగానే ఏం చేయాలి? ఎక్కువ ముందు స్టేజ్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి, లేకపోతే కోపం వచ్చేస్తుంది దానికి. అటువంటి యాజకులు లేరంటే ఉన్నారండి. వీళ్ళకన్నా ఆ ముందు నుంచి అనేక సంవత్సరాల నుంచి పరిపాలన దేవుడికి సేవ చేస్తున్న వారిని గౌరవించుకొని పాపం వచ్చేస్తుందండి.
ప్రభునందు దేవుని బిడ్డ, మీరు నామకార్థ క్రైస్తవం. వీరి పని ఏంటో తెలుసు అంటే, వారు ఇదిగో దేవుని పని చేస్తామని అనుకుంటారంట. కానీ చెప్పు, ఇదిగో దేవునికి తోటలో పని చేయి అంటే నేను చేస్తానన్నాడు. కానీ మరి ఎటువంటి యాజకులకు ఏర్పడుతున్నారు, విశ్వాసులకు ఏర్పడుతున్నారు. కొంతమంది విశ్వాసులకు పని అప్పగించమంటే, ఇదిగో పలాని కుమారుడా, పలాని కుమార్తె, ఇదిగో దేవుని యొక్క మందిరంలో పలాని పనులు నువ్వు చేయి, నేను వేరొక దేవుని యొక్క పనులు వేరొక చోటకి వెళ్ళాలి అని యాజకుడు చెప్తే చేస్తానండి, పర్లేదు, మీరు అలాగండి, అదెంత చెప్పారండి, 5 నిమిషాలు చేస్తాను, మీరు వెళ్ళండి. మన అటు దేవుని పని చేసుకుని యాజకుడు వచ్చినాక మన ఆలయం మరి ఏమన్నారండి, మాట్లాడరే, ఏమన్నాయండి పరిసయ్యులు. వీళ్ళు ఎప్పుడు కూడా ధర్మశాస్త్ర ఉపదేశకులు అనుకుంటారు. ఏమి రోజు మారాలి, వీళ్ళకేమి రోజు మేము ఉపదేశకులు. ఈ రోజు నేను విశ్వాసులు అనుకుంటున్నారు. యాజకులైన వారు, దేవుని యొక్క పిలుపు లేకుండా దేవునికి సేవకులైన వారు కూడా నాకు అన్ని తెలుసు. అందుకే వారిని గురించి దేవుడు యెషయా ద్వారా ప్రకటించాడు. అలాగే మత్తయి ద్వారా కూడా దేవుడు ఆ మాటను ప్రకటించాడు. వారు మనసు మారదు, వారు వినుట మట్టుకు విందురు కానీ. చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో లోక రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 14 వచ్చిన చదువుకుంటాను. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 14 వచ్చిన. అయితే ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము ఏమైందంట, తొమ్మిది. వాళ్ళేమో వినుట మట్టుకు వింటారంట, దేవుని యొక్క మందిరానికి వెళ్ళి చూచుడు మట్టుకు చూస్తారు. అద్భుత కార్యాలు అనేక పనులు చూస్తూనే ఉంటారు. కానీ వీరు మనసు మార్చుకుని దేవుడు వాళ్ళ మేలు పొందుకున్నట్టును, దేవుడు వాళ్ళ స్వస్థత పొందుకున్నట్టును వారు మనసు మారేటువంటి విధానం ఉన్నట్లేదు. మనసు మార్చుకుంటే స్వస్థతలే కాదు, అద్భుత కార్యాలే కాదు, ఆశ్చర్య కార్యాలే కాదు, అన్నీ ఎప్పుడు మనసు మారినప్పుడు ఈ మనసు మారదనే యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్యము ద్వారా తన పిల్లలైన వారికి ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎంత గద్దించినా, ఎంత ప్రకటించినా, నా పిల్లలైన వారు వినుట మట్టుకు పెట్టున్నారు కానీ, చూచుడు మట్టుకు చూస్తున్నారు కానీ, వారు మనసు మారి నా మేలు పొందుకున్నట్లు, నా స్వస్థత పొందుకున్నట్లు ఉంటే బాగుండదు కదా అని ఎంత వ్యాధి చెందుతున్నాడండి. ఈరోజు నీ మనసు మారిందా, లేకపోతే ఇంకా వేషధారణ కలిగిన జీవితంలో జీవిస్తున్నావా? ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళ మరొక మాట చదువుకుందాం. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. వారు విధేయులకు మనస్సు లేని వారై తమ మధ్య దేవుడు అద్భుతములు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోలేక తన మనసును కఠినపరుచుకుని ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి మాట, వారు దేవునికి విధేయత చూపించడం మానేశారు. వారు మనసు మార్చుకుని దేవునికి లోబడవలసిన ప్రజలే. వారి యొక్క జీవితంలో అనేక అద్భుత కార్యములు జరిగించిన, మేలులు జరిగించిన వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నారు. ఐగుప్తు లోపం, ఐగుప్తు పాపము జీవితం, బానిసత్వ జీవితం. అదే బాగుంటుంది. ఏరా అటువంటి క్రైస్తవులు దేవుడు వారి పట్ల అనేకమైన మేలులు జరిగిస్తూ ఉండగా, అనేక అద్భుత కార్యములు జరిగిస్తూ ఉండగా, దేవునికి విధేయత కలిగి ఉండవలసిన ప్రజలే దేవునికి విధేయత చూపించకుండా దేవునికి అవిధేయత కలిగిన జీవితం జీవిస్తూ మనసు మార్చుకోకుండా
మరి ఏం చేశారంట? లోకములో కలిసిపోయిన క్రైస్తవులు ఈ కరోనా వైరస్ కాలంలో మరీ ఎక్కువైపోయింది. అటువంటి వారిని చూసి దేవునికి సంతోషమా? అటువంటి వారిని చూసి దేవునికి ఎల్లప్పుడూ దుఃఖిస్తూనే ఉన్నాడండి. అందుకే ఆ శుక్రులైన వారు అలాగే వేశ్యలైన వారు మనసు మార్చుకుని పరలోక రాజ్యంలో మీకంటే ముందుగా ఉంటారని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున అన్యుల్లో నుంచి విగ్రహారాధనలో నుంచి దేవుడిలోకి వచ్చిన ప్రజలైన వారు దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటున్నారు, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నారు, దేవుని యొక్క సన్నిధిని కలిగినటువంటి వారు ఉంటున్నారు, దేవుని యొక్క ప్రజలతో సహవాసం కలిగినటువంటి వారు ఉంటున్నారు. కానీ అనేకమైన సంవత్సరాల నుంచి దేవులో నుండి నీ సహవాసం ఎవరితో ఉంటుంది? నీ మనసు మారిందా? నీ క్రియలు మారినయా? నీ తలంపులు మారినయా? నీ ప్రవర్తన మారిందా? ఆలోచన చేశారా ప్రియమైన దేవుడు ఉన్నారు? అందుకే ఈ రోజున తన యొక్క ఆవేదనతో ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. అలాగే యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు తన జనులైన వారికి. చూద్దాం ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు రాదగిన విధమున వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటల ఎదురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనబడుతుంది కానీ వారి హృదయము లాభమును అపేక్షించుతుంది. దేవుడి యొద్దకు వచ్చిన జనులు రాదగిన విధముగా రాలంట. వస్తున్నారా? ఈ రోజున దేవుడి యొద్దకు వచ్చి నేనేమి నేర్చుకోవాలి? దేవుడి యొద్దకు వచ్చి దేవుడి యొక్క సన్నిధి అనుభవాన్ని కలిగి ఉండాలి, దేవుడి యొక్క ప్రభావాన్ని పొందుకోవాలి, దేవుడిని కనుగొనాలి. ఆ వాక్యము ద్వారా దేవుడిని చూసి ఆ వాక్యము ద్వారా నా మనసు మార్చుకోవాలి అన్నట్టుగా దేవుడు అంటున్నారు. కానీ నా చదువులైన వారు ఏమొస్తున్నారంట? నా యొద్దకు రావలసిన విధంగా రావట్లేదు. వారు మనసు మార్చుకుని నా వాక్యమును విని నా వాక్యానుసారం జీవిస్తే బాగుండదు, అలా జీవించట్లేదు అని ఎంతో వ్యాధులు చెందుతున్నాడు. ఈ రోజున దేవుడి యొద్దకు వచ్చిన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నీ ప్రవర్తన, నీ ఆలోచన ఉంటే ఆ మనసు తప్పనిసరిగా మార్చుకోవాలి. కొంతమంది నేను మార్చుకోను, చచ్చిపోయిందే, నేను చచ్చిపోయి నేను మారను, నా ప్రవర్తన ఇస్తే, నా మాటలు ఇస్తే. కొంతమంది భార్యలు భర్తలు దెబ్బలాడుతుంటారు. అది ఎంత కొట్టేసిన, కరెంటు వైర్కి కొట్టేసిన, లేకపోతే కరెంటు పెట్టేసిన ఏమంటాడు? నేను ఇలాగే తిడతాను. నేను ఆ మాట వింటే నాకు నవ్వు వస్తూ ఉంటాయి. నా తిట్టులు మాటలు, నా మూర్ఖత్వం మాటలు, నా కఠిన హృదయం మారడం ఇస్తే నువ్వేం చేసిన మాట, నన్ను సంపేసిన మారదు అక్కడ. ఆ భర్తను మానేసి మనసు మార్చుకున్నాడు తప్ప భార్యను మాత్రం మార్చుకుని అటువంటి వారు లేనట్టు ఉన్నాయండి. దెబ్బలు తింటాకే ఇష్టపడతారు. కొంతమంది పట్టుకోవడానికి ముందు పరిగెట్టారు కొట్టండి, అలా లేరు. కొంతమంది కఠిన హృదయం కలిగిన వారు భర్త మాటకు విధేయత చూపించారు. అలాగే భార్యలు కూడా భర్త మాటకు విధేయత చూపించరు, భర్తలు కూడా భార్య మాటకు ఏం చేయరు, విధేయత చూపించలేదు. కొన్ని సందర్భాల్లో భార్యలు మంచి మాటలు చెప్తున్నారు, భర్తలు కూడా వినాలి. అలాగే భార్యలు కూడా తన భర్తలు మంచి మాటలు చెప్తున్నారు, భార్యలు కూడా అర్థం చేసుకుని వినేటువంటి వారిగా ఉండాలి. అంతేకాదు మూర్ఖులుగా ఉండడానికి వీలు లేదు, కఠిన మనసు కలిగినటువంటి వారిగా ఉండడానికి వీలు లేదు. ఎవరు విధేయత చూపిస్తారో, ఎవరు విధేయత కలిగినటువంటి వారిగా ఉంటారు అంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి కుమారుడు నేను చేయను అన్నాడు. కానీ మనసు మార్చుకుని చేసినటువంటి వారిగా ఎవరైతే మనసు మార్చుకుంటారో వారే విధేయత చూపిస్తారు. నా మనసు మారదు అన్న వారు ఎప్పుడు కూడా దేవుడికి విధేయత చూపించలేరు, తల్లిదండ్రులకు విధేయత చూపించలేరు, అలాగే యాజకులకు కూడా విధేయత చూపించరు. మా ఇష్టం వచ్చినట్టు ప్రార్థన వస్తుంది, మా ఇష్టం వచ్చినట్టు
నడుచుకుంటాం, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడతాం. ఏం చేస్తారు? మానేమంటారు రాత్రా అనేటువంటి వారు కూడా లేకపోవడం ప్రియమైనటువంటి దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే, ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో నువ్వు కూర్చోవాలి అంటే, నువ్వు బైబిల్కి తిరిగినంత మాత్రాన దేవుని యొక్క రాజ్యంలో కూర్చోవు. కానీ ఏం చేయాలి? ఆనాడు వేశ్యలను శుద్ధమైన వారు, వారి కఠినంగా ఉన్నటువంటి వారే, కఠినంగా పనులు వసూలు చేసిన వారే, కఠినంగా అనేకమైన బట్టలు వారి యొక్కకు రప్పించుకున్న వారే మనసు మార్చుకుని దేవునికి విధేయత చూపించి దేవుని యొక్క మాట చొప్పున వారు నడుచుకున్నారు. దేవుని యొక్క మాట చొప్పున ప్రవర్తించారు. దేవుడు వారికి అప్పగించిన పనిని చేశారు. వారు మాత్రమే పరలోక రాజ్యంలో కూర్చుంటారు. అంతేకాని ఈ రెండో కుమారుడు వలె చేస్తానని చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరిగిలాడితే ఎంత మాత్రం కూడా పరలోక రాజ్యంలో కూర్చున్నావు. ఆనాడు మనం చూసినప్పుడు నినివే పట్టణస్తులు వారందరూ కూడా వారి కఠినమైన మనసు కలిగిన వారే. కానీ దేవునికి యాజకుడైనప్పుడు యోనా వారికి స్వాత ప్రకటించినప్పుడు ఆ మాటలే ఇష్టపూర్వకంగా చెప్పడం కదా. యోనా ఇంటేటో పోతుపోతారా, నీకు పోతులైపోతారని అక్కడక్కడ ముక్కలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మాటలకి ఆ నినివే పట్టణస్తులు ఏమైనా తెలుసంటే విధేయత చూపించారు, మనసు మార్చుకున్నారు, ఉగ్రతకు పాత్రలు కాకుండా తప్పు తాము కాపాడుకోవాలి. ఈ రోజున నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం వింటున్నా, దేవుని వింటారా? దేవుని యొక్క వాక్యం విని నీ మనసు మారుతుందా? నీ బ్రతుకు మారుతుందా? నీ క్రియలు మారుతున్నాయా? నీ మాటలు మారుతున్నాయా? నీ ప్రవర్తన మారుతుందా? నేను చూసుకుని నీ మనసు మార్చుకుని నీ బ్రతుకు మార్చుకుని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములే కాదు, స్వస్థతనే కాదు, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటామని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పరలోకమును విడిచిపెట్టి లోకములకు వచ్చాడు. నీ కొరకు, నా కొరకు, నీవు చేసిన ప్రతి ఒక్క పాపములకు ప్రతిగా ఆయన శిక్షను భరించాడు. నీవు చేసిన ప్రతి ఒక్క తలపులకు ప్రతిగా ఆయన కొండ కిరీటము ధరించాడు. నీ హృదయంలో చేసిన ప్రతి ఒక్క చెడు తలపులను బట్టి ఆయన బలిపుడు భరించింది. నీ చేతుల ద్వారా, నీ పాదముల ద్వారా చేసిన ప్రతి విధమైన పాపములకు ప్రతిగా ఆయన వేగులు మోటించుకుని గాయపరచబడి ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ప్రతి విధమైన పాపం నుంచి విడిపించి ఆయన పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాలి. కనుక దేవుడు విన్నాను, నీ మనసు మారిందో లేదా ఈ రోజు తీర్మానం చేసుకో. నీ మనసు మారితేనే పరలోక రాజ్యంలో ఉన్న సంగతులు జ్ఞాపకం చేసుకుని ముందుగా దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా ఉండడానికి నీ మనసు మార్చుకుని, నీ క్రియలు, నీ తలపులు మార్చుకుని ఆయన కుమారుడిగా, కుమార్తెగా జీవించి ఆయన నామాన్ని మహిమ తెచ్చేవారిగా ఉండాలి. అంతేకాని యేసు క్రీస్తు యొక్క బైబిల్, ఆయన క్రీస్తు యొక్క వాక్యం కలిగిన బైబిల్ పట్టు నువ్వు తిరుగుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే, నడుచుకుంటూ ఉంటే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నా. ఆయన నువ్వు సిలువ వేసుకుంటూ నువ్వు తిరుగుతూ ఉన్నా. కనుక నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన నామానికి మహిమ తెచ్చేటువంటి కుమారుడిగా, కుమార్తెగా జీవించండి. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకోండి. అటువంటి గొప్ప వాక్యము ఆ పరిశుద్ధాత్మ దేవుడి మాటలు వింటున్న మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులు అందరికి ఎవరికి వారే తీర్మానం చేసుకోండి. అయ్యా, ఈ రోజు మాతో మాట్లాడాలి తండ్రి. అయ్యా, నేను రక్షణ పొందినంత మాత్రాన, అయ్యా ప్రభు అని పిలిచినంత మాత్రాన నేను పరలోక రాజ్యంలో నేను ప్రవేశించలేదు. కానీ నా మనసు మారాలని, నా మనసు మార్చుకుని నువ్వు నాకు అప్పగించిన పనిని తోటలో చేస్తేనే నేను పరలోక రాజ్యంలో ప్రవేశిస్తానని ఈ రోజు నువ్వు మాతో మాట్లాడాలని. కఠిన మనసు కలిగిన వేసరే, కఠిన మనసు కలిగిన సుఖమైన వారే వారు మనసు మార్చుకున్నారయ్యా, వారు ప్రవర్తన మార్చుకున్నారయ్యా, వారి క్రియలు మార్చుకున్నారయ్యా, నీతి క్రియలు చేయడం ప్రారంభించారు. ఇదిగో దేవుని ప్రజలతో సహవాసం కోరుకున్నారయ్యా. అటువంటి వారిని పరలోక రాజ్యం అవుతుంది. ఈ రోజునయ్యా ఇదిగోనైనా మా మనసు మారి మా బ్రతుకు మార్చుకుని తండ్రి నీతో సహవాసం మేము కోరుకున్నయ్యా. అయ్యా, నీ పిల్లలైన వారితో ఇదిగో మేము సహవాసము కలిగి, అయ్యా నీ దాసులతో మేము సహవాసము కలిగి, అయ్యా నీ చిత్తము నెరవేర్చేవారిగా నువ్వు నాకు అప్పగించిన పనిలో ఇదిగో నమ్మకముగా పనిచేసి నీ చిత్తము నెరవేర్చేవారిగా మమ్మల్ని దీవించిందని ఎవరికి వారి ప్రార్థన చేయండి. అన్నాడు నాయన,
ఇదిగో ధర్మశాస్త్ర ఉపదేశకులయ్యా, మత నాయకులుగా ఉన్నటువంటి వారయ్యా, అయ్యా అయ్యా వారు ఎంత మాత్రము కూడా పనులు చేస్తూ ఉన్నారు. దేవునికి కుమారులను పిలిపించుకుంటూ ఉన్నారు, కానీ దేవుని కుమారులు వారు జీవించట్లేదు. దెయ్యము బిడ్డలుగా వారు జీవిస్తున్నారయ్యా. అటు రీతికి లోపల అనేక మంది అయ్యా ఈ శరీర రక్తముల ద్వారా ఇదిగో వారు బుద్ధించినప్పటికీ, నీ రక్తము చేత కరగబడి క్రీస్తు యొక్క కుమారులుగా కుమార్తెలు జీవిస్తూ ఉన్నప్పటికీ అయ్యా అయ్యా నీ బిడ్డలని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ నీ బిడ్డలుగా ప్రవర్తించకూడదు. నీకు ఎంత వేదన కలిగిస్తున్నాడు తండ్రి, నీకు ఎంత దుఃఖం కలిగిస్తూ ఉన్నారు తండ్రి. అందుకటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నా, ఎవరు పరలోక రాజ్యంలో కూర్చుంటారని అయ్యా నీ ఇద్దరు కుమారులు మా ఎదుటి పెట్టి మాట్లాడుతూ ఉన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలని ఎవరికి వారిని ప్రార్థన చేయండి, ఎవరికి వారిని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధులలో ప్రేమ స్వరూపమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు అయ్యా నీ బిడ్డలందరూ హృదయాన్ని చూశారు తండ్రి. ఏ హృదయం ఏ వాక్యం అవసరమైనదో ఆ వాక్యము ద్వారా ప్రతి బిడ్డను బలపరిచిన దేవానికి వందనాలు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా అయ్యా వారి మనసును మార్చుకుని తండ్రి అయ్యా నీ బిడ్డలకు జీవించాలని ధన్యతను ప్రతి బిడ్డలకు దయచేసి మీరు మహిమను పొందమని ఎంతమంది నీ మాటలు ఎంత మాత్రం వ్యర్థములు విడిచిపెట్టకుండా నీరు కట్టి పరపు చేసి నీ నిత్య రాజ్యం వారసులుగా సిద్ధపరచమని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. కూర్చోండి.